గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. మైక్రోస్కోపిక్ యుద్ధం జరుగుతోందన్నమాట. మరి దాన్ని గెలవడానికి మనం ఏం వాడుతున్నామో చూద్దాం. ప్రతిరోజు మన శరీరంపై సూక్ష్మజీవులు దాడి చేస్తూనే ఉంటాయి. మరి వీటితో మనం రసాయనికంగా ఎలా పోరాడగలం? ఈ యుద్ధంలో మన ప్రధాన ఆయుధాలే ఈ యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్లు. ఇవే మనల్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. సరే, ముందుగా ఓ కామన్ ఎనిమి అదేనండి ఫంగస్ గురించి చూద్దాం. యాంటీ ఫంగల్ ఏజెంట్లను వీటి కోసమే ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిలో ముఖ్యమైనవి అజోల్ డెరివేటివ్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్లపై ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఈ ఫ్లూకోనజోల్ స్ట్రక్చర్ చూడండి. దాని పనితీరుకి ఇదే కీలకం. దాని ప్రత్యేక రసాయన ఆకారం వల్లే అది చాలా రకాల తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. దీన్ని డిఫ్లుకాన్, ఆన్కాన్ లేదా ఫోర్కాన్ లాంటి బ్రాండ్ పేర్లతో చూసే ఉంటారు. ఫంగస్ మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కోసం కూడా శక్తివంతమైన మందులున్నాయి. యూటీఐల చికిత్సకు వాడే సిప్రోఫ్లాక్ససిన్ చూడండి. దీని యాంటీబ్యాక్టీరియల్ చర్యకు దాని నిర్మాణమే కారణం. మరికొన్ని టఫ్ బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకు టీబీ కలిగించే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియం శరీరంలో సైలెంట్గా ఉండిపోగలదు. అందుకే దీనికి చికిత్సరివ్వడం చాలా కష్టం. మన వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ లైన్ మందుల నుండి కొత్త వాటి వరకు ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం. ఐసోనియాజిడ్ అనేది టీబీ చికిత్సలో ఒక మూల స్తంభం లాంటిది. ఇది ఒక ప్రోడ్రగ్, అంటే బ్యాక్టీరియా లోపలికి వెళ్లాకే యాక్టివేట్ అవుతుంది. అయితే ఇక్కడో కీలకమైన విషయముంది. మందు సరైనదైతే చాలదు, అది చాలా స్వచ్ఛంగా ఉండాలి. చిన్నపాటి మలినాలున్నా కూడా మందు పనిచేసే తీరు మారిపోతుంది. ఒక్కొక్కసారి అది విషంగా కూడా మారొచ్చు. ఈ మలినాలు ఏ స్టేజ్లో అయినా చేరొచ్చు. ముడి పదార్థాల దగ్గర్నుంచి ఫైనల్ స్టోరేజ్ వరకు ఎక్కడైనా సరే. ఈ స్వచ్ఛతను నిర్ధారించడానికి కెమిస్టులు ఎనాలిసిస్ చేసేటప్పుడు 2 రకాల పొరపాట్లను లెక్కలోకి తీసుకుంటారు. ఒకటి సిస్టమిక్ ఎర్రర్స్, వీటిని సరిదిద్దొచ్చు. రెండోది ర్యాండమ్ ఎర్రర్స్, ఇవి అనివార్యం. ఇక్కడే మనకు కెమిస్ట్రీలో 2 కీలకమైన పదాలొస్తాయి: యాక్యురసీ, ప్రెసిషన్. ఈ 2 ఒకటే కాదు. సింపుల్గా చెప్పాలంటే యాక్యురసీ అంటే బుల్జాయ్ కొట్టడం, మరి ప్రెసిషన్ అంటే ప్రతిసారి ఒకే చోట కొట్టడం. మందుల తయారీలో ఈ 2 చాలా అవసరం. డోస్ కరెక్ట్లా ఉండాలి, ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పర్ఫెక్షన్ చాలా ముఖ్యం, ఎందుకంటే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా లాంటి కొత్త సవాళ్లు మన ముందున్నాయి. ఓకే, హ్మ్. ఒకసారి ఇలా ఊహించుకోండి. మనకు తీవ్రమైన జ్వరం వచ్చింది, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకింది అనుకుందాం. అప్పుడు మనం ఏం జేస్తాం? హుహు. సాధారణంగా ఒక చిన్న మందు బిళ్ళను నీళ్లతో వేసుకుంటాం. ఆ తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోము. కరెక్ట్. 1, 2 రోజుల్లో తగ్గిపోతుందిలే అని ఆశిస్తాం. కానీ, ఆ బిళ్ళ మన గొంతు దాటి లోపలికి వెళ్ళిన క్షణం నుండి శరీరంలో ఒక అద్భుతమైన, అత్యంత భీకరమైన యుద్ధం మొదలవుతుంది. అవును, అది చాలా మందికి తెలియని విషయం. అదే కదా! ఆ చిన్న మందు బిళ్ళ ఎక్కడుందో తెలియని లక్షలాది శత్రుకణాలను వెతుక్కుంటూ వెళ్ళే ఒక ఒక హీట్ సీకింగ్ మిస్సైల్ లాగా పనిచేస్తుంది బేసిక్‌గా. ఖచ్చితంగా. అది కూడా చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. అదెంత ఖచ్చితంగా అంటే, మన శరీరంలోని కోటానుకోట్ల మంచి కణాలను ఏమాత్రం తాక్కుండా, కేవలం ఆ దాడి చేస్తున్న శత్రువును మాత్రమే గుర్తించి నాశనం చేస్తుంది. ఇది వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్‌లాగా ఉంది కదూ! అవును. కానీ ఇది ప్రతిరోజు మన శరీరంలో జరిగే వాస్తవం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ప్రధాన ఉద్దేశం కూడా అదే. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు, ఈ ఫంగస్ మరియు బ్యాక్టీరియాలపై ఆధునిక వైద్యం, ముఖ్యంగా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చాప్టర్ 11 ఆధారాల ప్రకారం ఎలా పోరాడుతోందో అర్థం చేసుకోవడం. ఈ ఆధారాలు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెడుతున్నాయి. అవును. నాకొచ్చిన మొదటి సందేహమేంటంటే, అసలు ఒక చిన్న మందు బిళ్లకు శత్రువు ఎవరు, మిత్రుడెవరో ఎలా తెలుస్తోంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మీరు చెప్పిన ఆ మిస్సైల్ ఉదాహరణ చాలా సముచితంగా ఉంది.
దీన్నే మనం సైంటిఫిక్ పరిభాషలో సెలెక్టివ్ టాక్సిసిటీ అని పిలుస్తాము. సెలెక్టివ్ టాక్సిసిటీ అంటే ఏరికోరి చంపడమన్నమాట. అవునవును. స్వపరభేదం తెలుసుకొని కేవలం ఎంపిక చేసిన కణాలపై మాత్రమే విషపూరితంగా పనిచేసే లక్షణమన్నమాట. ఒక యాంటీ ఇన్ఫెక్టివ్ మందును తయారు చేసేటప్పుడు కెమిస్టులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే. ఓ, అంటే ఆ డిఫరెన్స్ కనుక్కోవడం కష్టమంటారా? ఖచ్చితంగా మన కణాలకు, ఆ బ్యాక్టీరియా లేదా ఫంగస్ కణాలకు మధ్య ఉన్న అత్యంత సూక్ష్మమైన రసాయన వ్యత్యాసాలను వాళ్ళు వెతికి పట్టుకుంటారు. ఆ వ్యత్యాసమే లక్ష్యంగా మందును డిజైన్ చేస్తారు. అర్థమైంది. కాబట్టే అది గుడ్డిగా అన్నిటినీ నాశనం చేయకుండా ఖచ్చితంగా శత్రువును మాత్రమే ఏరిపారేస్తుంది. అంటే ఆ సూక్ష్మమైన తేడాలను బట్టే మన మందులు పనిచేస్తాయన్నమాట. అవును, అదే బేసిక్ ప్రిన్సిపల్. ఈ ఆధారాలను పరిశీలిస్తున్నప్పుడు నాకు ముందుగా శిలీంధ్రాలు, అదేనండి ఫంగస్ గురించి చదివిన విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఫంగస్ గురించి చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అవును, నాకు అలాగే ఉండేది. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనగానే నా మదిలో మెదిలేది చర్మంపై వచ్చే చిన్నపాటి రింగ్ వామ్ లేదా దద్దుర్లు లాంటివే. కానీ అది పూర్తి వాస్తవం కాదు. అదే అర్థమైంది. ఇది అంతకు మించిన పెద్ద సవాలు అని, ఈ ఫంగస్ చాలా మొండిదైన శత్రువు అని ఆధారాలు చెబుతున్నాయి. అసలు ఒక ఫంగస్ కణాన్ని చంపడం ఎందుకు అంత కష్టం? అవి మన కణాల కంటే భిన్నంగా ఎలా ఉంటాయి? ఫంగస్నో ఒక చిన్నపాటి ఇన్ఫెక్షన్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే వాటి కణాల నిర్మాణం ఒక పటిష్టమైన కోటను పోలి ఉంటుంది. ఓ, కోటలాగా ఉంటుందా? అవును, మన మానవ కణాలకు చుట్టూ కేవలం ఒక సున్నితమైన పొర మాత్రమే ఉంటుంది. కాని ఫంగస్ కణాలకు అలా కాదు. వాటి కణాల చుట్టూ కైటిన్ అనే పదార్థంతో తయారైన ఒక అత్యంత దృఢమైన కణకవచం ఉంటుంది. కైటిన్, ఓకే. ఇది వాటికొక బలమైన కాంక్రీట్ గోడలాంటి రక్షణనిస్తుంది. సరే, ఆ గోడను దాటి లోపలికి వెళ్ళినా అక్కడ సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం ఉంటుంది. ఇక్కడే మన మందులు వాటి పనికి పడతాయా? ఖచ్చితంగా. ఇక్కడే మన కెమిస్టులు ఆ సెలెక్టివ్ టాక్సిసిటీకి ఒక అద్భుతమైన మార్గాన్ని కనుక్కున్నారు. మన క్షీరదాల కణాల పొరల్లో చూసుకుంటే ఆకారాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వడానికి కొలెస్ట్రాల్ ఉంటుంది. అవును, కొలెస్ట్రాల్ మనందరికీ తెలిసిందే. కాని ఆశ్చర్యకరంగా ఫంగస్ కణాల పొరల్లో కొలెస్ట్రాల్ ఉండదు. దానికి బదులుగా ఎర్గోస్టెరాల్ అనే మరో రకమైన పదార్థం ఉంటుంది. ఒక్క నిమిషం, దీన్ని నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూద్దాం. అంటే మన కణాలకు, ఫంగస్ కణాలకు ఆకారాన్నిచ్చే పదార్థాలు వేర్వేరు. అవును, పూర్తిగా వేర్వేరు. దీన్ని ఒక ఉపమానంలాగా ఆలోచిస్తే ఎర్గోస్టెరాల్ అనేది ఫంగస్ కణాల తలుపులకుండే ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉన్న తాళం లాంటిది. కరెక్ట్, చాలా మంచి ఉదాహరణ. మన మందులు కేవలం ఆ తాళాన్ని మాత్రమే పగలగొట్టేలా డిజైన్ చేయబడ్డాయి కదా. కాబట్టి కొలెస్ట్రాల్ అనే వేరే రకం తాళం ఉన్న మన శరీర కణాల దగ్గరికి ఆ మందు వెళ్ళినా ఆ తాళం ఓపెన్ కాదు. కాబట్టి మన కణాలు సురక్షితంగా ఉంటాయి. అంతేనా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతోందిక్కడ. వావ్, కెమిస్ట్రీ నిజంగా గ్రేట్. ఆ ఎర్గోస్టెరాల్ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందుల్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఆంఫోటెరిసిన్ బి. ఇది ఒక పాలిన్ యాంటీబయాటిక్. ఆంఫోటెరిసిన్ బి, దీన్నెప్పుడు వాడతారు? చాలా తీవ్రమైన ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దీన్ని వాడతారు. ఉదాహరణకు ఎయిడ్స్ లాంటి వ్యాధులతో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయిన రోగులలో క్రిప్టోకాకస్ నియోఫార్మెన్స్ అనే ప్రమాదకరమైన ఫంగస్ మెడదుకు సోకుతుంది. ఓ, మెడదుకు సోకుతుందా? చాలా ప్రమాదం కదా. అవును, ఆ సమయంలో వారి ప్రాణాలను నిలబెట్టడానికి వాడే అతి ముఖ్యమైన ఆయుధం ఈ ఆంఫోటెరిసిన్ బీను. ఈ ఆంఫోటెరిసిన్ బి గురించి ఆధారాల్లో చదివినప్పుడు నాకొక విషయం ఏమాత్రం అర్థం కాలేదు. ఏంటది? దీని నిర్మాణంలో ఒకవైపు హైడ్రోఫిలిక్ లక్షణాలు, మరోవైపు లిపోఫిలిక్ లక్షణాలు ఉంటాయని రాసి ఉంది. అసలు ఒకే మందులో ఇలాంటి రెండు విరుద్ధమైన లక్షణాలు ఎందుకుంటాయి? వినడానికి విరుద్ధంగా అనిపిస్తోంది, కానీ అందులోనే లాజిక్ ఉంది. ఇది ఆ ఫంగస్ కణాన్ని ప్రాక్టికల్గా ఎలా నాశనం చేస్తుంది అసలు? ఆ పదాలు వినడానికి కాస్త టెక్నికల్గా అనిపించినా వాటి వెనుక ఉన్న లాజిక్ చాలా సులభమండి. లిపోఫిలిక్ అంటే కొవ్వును ఇష్టపడే లక్షణం. ఇది కొవ్వులాంటి పదార్థాలకు అయస్కాంతంలా అతుక్కుంటుంది. ఓకే, మరి హైడ్రోఫిలిక్ అంటే? ఇక హైడ్రోఫిలిక్ అంటే నీటిని ఇష్టపడే లక్షణం. ఆంఫోటెరిసిన్ బికి ఈ రెండు లక్షణాలుండటం వల్లే అది ఫంగస్ కణాన్ని చీల్చి చెండాడగలుగుతుంది. అంటే ఎలా? రెండు పక్కల నుంచి లాగుతుందా? ఒక రకంగా అంతే. ఇది ఫంగస్ దగ్గరికి వెళ్ళగానే దానిలోని కొవ్వును ఇష్టపడే భాగం ఆ ఫంగస్ పొరలోని ఎర్గోస్టెరాల్కు గట్టిగా అత్తుకుంటుంది. అలా అతుక్కున్న తర్వాత దానిలోని నీటిని ఇష్టపడే భాగం ఆ కణం పొరలో
ఒక పెద్ద రంధ్రం లేదా ఒక కాలువలాగా మారుతుంది. ఓ అంటే ఆ కణానికి అక్షరాల చిల్లులు పెడుతుందన్నమాట. అప్పుడు లోపల ఉన్నదంతా బయటకు కారిపోతుందా? ఖచ్చితంగా. ఒక నీటి బుడగకు సూదితో గుచ్చితే అందులోని నీరంతా ఎలా బయటకు కారిపోతుందో సరిగ్గా అలాగే ఆ ఫంగస్ కణం లోపల ఉండే ప్రాణాధారమైన ద్రవాలు, ముఖ్యమైన అయాన్లు అన్నీ ఆ రంధ్రం గుండా బయటకొచ్చేస్తాయి. అరెరే, అప్పుడు కణం చనిపోతుంది కదా? అవును. దాంతో ఆ కణం కుప్పకూలిపోయి పూర్తిగా చనిపోతుంది. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ ఆధారాల్లో నేను అజోల్ డెరివేటివ్స్ అనే మరో రకం మందుల గురించి కూడా చదివాను. అవును, ఫంగల్ ట్రీట్మెంట్లో అజోల్స్ చాలా ముఖ్యం. ఇందులో ఫ్లూకోనజోల్ అనే మందు గురించి ప్రస్తావించారు. ఇది నేరుగా మెదడుకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్లను ముఖ్యంగా మెనింజైటిస్ రాకుండా ఎలా అడ్డుకుంటుంది? మెదడులోకి మందులు వెళ్లడం అంత సులభం కాదు కదా? మీరు చాలా లోతైన పాయింట్ పట్టుకున్నారు. మన మెదడుకు చుట్టూ ఒక కట్టుదిట్టమైన భద్రతా వలయం ఉంటుంది. దాన్నే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. విన్నాను. చాలా మందులు దాన్ని దాటలేవు కదా? అవును, చాలా మందులు దీని దాటి లోపలికి వెళ్ళలేవు. కాని ఫ్లూకోనజోల్ ప్రత్యేకత ఏమిటంటే దాని రసాయన నిర్మాణం వల్ల అది శరీరంలోని ద్రవాల్లోకి, ముఖ్యంగా మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉండే ఫ్లూయిడ్స్లోకి చాలా సులభంగా చొచ్చుకుపోగలదు. ఓ వావ్! అందుకే ఫంగస్ వల్ల వచ్చే మెనింజైటిస్ను అడ్డుకోవడంలో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇక నాఫ్టిఫైన్ అనే మరో మందును చూసుకుంటే దాని వ్యూహం ఇంకా భిన్నంగా ఉంటుంది. అది రంధ్రాలు చెయ్యదా? మరి ఎలా దాడి చేస్తుంది? లేదు, నాఫ్టిఫైన్ ఫంగస్ కణాలకు నేరుగా చిల్లులు పెట్టదు. దానికి బదులుగా ఆ ఫంగస్ ఎర్గోస్టెరాల్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఎంజైమ్ అంటే స్క్వాలిన్ ఎపాక్సిడేజ్ను నిలిపివేస్తుంది. అంటే ఎర్గోస్టెరాల్ తయారు కాకుండా ఆపేస్తుందన్నమాట. కరెక్ట్. దీన్ని ఒక యుద్ధ వ్యూహంలాగా ఆలోచించండి. శత్రువు కోట గోడలను పగలగొట్టడం ఒక పద్ధతి అయితే, ఆ శత్రువు కోటను నిర్మించుకోవడానికి అవసరమైన ఇటుకలు, ముడిసరుకును సరఫరా కాకుండా అడ్డుకోవడం ఇంకో పద్ధతి. ఓకే, నాఫ్టిఫైన్ ఆ ముడిసరుకును ఆపేస్తోంది. అవును. అప్పుడు ఫంగస్ కణాలు తమంతట తామే కొత్త కణాలను ఉత్పత్తి చేసుకోలేక బలహీనపడి చనిపోతాయి. అద్భుతమైన వ్యూహం. అంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కేవలం ఒక్క దారిలోనే కాకుండా శత్రువును అన్ని వైపులా నుంచి ఎలా నిర్బంధించాలో డిజైన్ చేస్తుందన్నమాట. అవునండి, వాళ్ళ ఆలోచనా విధానం అలా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ ఫంగస్ లాంటి వ్యవస్థాగత అంటే నెమ్మదిగా వ్యాపించే ఇన్ఫెక్షన్ల నుండి కాస్త వేగంగా, బాధాకరంగా దాడి చేసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వైపు వెళ్దాం. ఖచ్చితంగా. అది కూడా చాలా ముఖ్యమైన టాపిక్. ముఖ్యంగా మన ఆధారాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐ గురించి చాలా వివరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట ప్రదేశంలో వేగంగా దాడి చేసే ఒక భయంకరమైన సమస్య కదా? అవును. యూటీఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్యే అయినా దాని లక్షణాలు అత్యంత బాధాకరంగా ఉంటాయి. అవును, చదివినప్పుడు అర్థమైందది ఎంత ఇబ్బందికరమో. ఇది సాధారణంగా బ్లాడర్ అంటే మూత్రాశయంలో మొదలవుతుంది. మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంట, నిరంతరం మూత్రం వస్తున్నట్లు అనిపించడం, పొత్తికడుపులో విపరీతమైన నొప్పి లాంటి లక్షణాలుంటాయి. దాన్ని వెంటనే ఆపకపోతే ప్రమాదమా? చాలా ప్రమాదం. దాన్ని సరైన సమయంలో నిర్మూలించకపోతే ఆ బ్యాక్టీరియా మెల్లగా పైకి ప్రయాణించి కిడ్నీలోకి వ్యాపిస్తుంది. కిడ్నీలోకి ఇన్ఫెక్షన్ సోకితే అది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది. అరేరే! కాబట్టి ఈ బ్యాక్టీరియాను అత్యంత వేగంగా, నిర్దాక్షిణ్యంగా చంపే ఆయుధాలు మనకు కావాలి. అలాంటి స్థానికంగా జరిగే భీకర పోరాటాలను ఆపడానికి వాడే ఒక పొదునైన ఆయుధం గురించి ఆధారాల్లో ప్రస్తావించారు కదా? అవును, వాటినే క్వినోలోన్స్ అంటారు. ఎస్, క్వినోలోన్స్. ఇందులో సిప్రోఫ్లోక్సాసిన్ మరియు మోక్సీఫ్లోక్సాసిన్ లాంటి మందులున్నాయని చదివాను. అసలు ఈ మందులు అంత వేగంగా బ్యాక్టీరియాను ఎలా నిలువరిస్తాయి? వీటి పనితీరు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఫంగస్ మందుల్లాగా ఇవి కణకవచాల మీద ఆధారపడవు. ఇవి నేరుగా బ్యాక్టీరియా కణం లోపలికి చొరబడిపోయి ఆ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ కాపీ అవ్వకుండా అడ్డుకుంటాయి. డిఎన్ఏ కాపీ అవ్వకుండా ఆపేస్తాయా? అవును. ఒక బ్యాక్టీరియా వేగంగా విస్తరించాలంటే దాని డిఎన్ఏను రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ ప్రక్రియను ఆపేయడం ద్వారా ఇవి ఇన్ఫెక్షన్ను అకస్మాత్తుగా ఆపేస్తాయి. సూపర్! అందుకే అవి అంత ఫాస్ట్గా పనిచేస్తాయి. అంతేకాదు, ముఖ్యంగా ఈ మందుల నిర్మాణంలో ఒక ఫ్లోరిన్ అణువును చేర్చడం ద్వారా కెమిస్టులు వీటిని మరింత శక్తివంతంగా మార్చారు. అందుకే వీటిని ఫ్లోరోక్వినోలోన్స్ అంటారు. ఫ్లోరోక్వినోలోన్స్.
ఓకే. సిప్రోఫ్లోక్సాసిన్ అనేది ఇందులో మొదట వచ్చిందా? అవును. సిప్రోఫ్లోక్సాసిన్ అనేది ప్రారంభ దశలో వచ్చిన మందు. అయితే మోక్సిఫ్లోక్సాసిన్ అనేది మరింత అత్యాధునికమైన రెండవ తరం మందు. ఇది ఇంకా పవర్ఫుల్ అంటారా? చాలా పవర్ఫుల్. ఈ మోక్సిఫ్లోక్సాసిన్ ఎంత శక్తివంతమైనదంటే ఇది కేవలం యూటీఐకే పరిమితం కాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, యాంథ్రాక్స్, చివరకు క్షయ అదే టీబీ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపగలదు. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. అడగండి. ఇప్పుడు మోక్సిఫ్లోక్సాసిన్ ఆంథ్రాక్స్ లేదా టీబీ లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను కూడా నయం చేయగలిగినంత శక్తివంతమైనప్పుడు అసలు మనం సిప్రోఫ్లోక్సాసిన్ లాంటి పాత మందులెందుకు వాడాలి? అది సహజంగా వచ్చే సందేహమే కదా. లేదా వేరే చిన్న మందులు వెతుక్కోవడం ఎందుకు? ప్రతి చిన్న ఇన్ఫెక్షన్కు, కొద్దిపాటి జ్వరానికో లేదా ప్రాథమిక దశలో ఉన్న యూటీఐకో ఇదే బలమైన మందును వాడేస్తే సరిపోతుంది కదా. అలా వాడకూడదండి. ఎందుకు? ఒక్క దెబ్బతో శత్రువును లేపేయొచ్చు, మనకు తొందరగా నయమవుతుంది. దీన్ని ఇలా ఎందుకు వాడరు? మీరు అడిగిన ఈ ప్రశ్న ఆధునిక వైద్యశాస్త్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలును తెరపైకి తెస్తోంది. ఒక్క మాటలో చెప్పానంటే ఒక చిన్న దోమను చంపడానికి ఎవరైనా ఫిరంగిని వాడతారా? లేదు, వాడరు. ఎందుకంటే మనం ప్రతి చిన్న ఇన్ఫెక్షన్కు ఇలాంటి బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తే మనం తెలియకుండానే ఆ బ్యాక్టీరియాలకు కఠినమైన శిక్షణ ఇచ్చిన వాళ్లమవుతాము. శిక్షణ ఇస్తామా? అవును. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే బ్యాక్టీరియా మన మందుల నుంచి తప్పించుకోవడం నేర్చుకుంటుందా? ఎలా? నేను వివరిస్తాను. మీరొక చిన్న ఇన్ఫెక్షన్కు మోక్సిఫ్లోక్సాసిన్ లాంటి అత్యంత బలమైన మందును వాడినప్పుడు అందులో ఉన్న 99% బ్యాక్టీరియాలు చనిపోవచ్చు. ఓకే. మరి మిగిలిన 1%? ఆ 1% బ్యాక్టీరియాలు ఏవైనా ఆ మందు దాడిని తట్టుకుని బతికి బయటపడితే అవి తమ జన్యువుల్లో అంటే డిఎన్ఏలో ఆ మందును ఎలా ఎదుర్కోవాలో నమోదు చేసుకుంటాయి. అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ మనిషికి మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వస్తే లేదా ఆ బతికిన బ్యాక్టీరియా వేరే వ్యక్తికి సోకితే మన దగ్గరున్న అత్యంత బలమైన మోక్సిఫ్లోక్సాసిన్ కూడా వాటి మీద ఏమాత్రం పనిచేయదు. ఇది వింటుంటే నిజంగా భయం వేస్తోంది. భయపడాల్సిన విషయమే ఇది. భవిష్యత్తులో ఒక చిన్న గాయమైనా కూడా దాన్ని నయం చేయడానికి మన దగ్గర మందులుండవు. అది ప్రాణాంతకం కావచ్చు. అరేరే. అందుకే బలమైన కొత్త తరం యాంటీబయాటిక్స్ను ఎప్పుడూ అత్యవసర పరిస్థితుల కోసమే, అంటే చివరి అస్త్రంగా దాచిపెట్టాలి. అర్థమైంది. అంటే మన మందులను మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో మన భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుందన్నమాట. సరే, మీరిందాక మోక్సిఫ్లోక్సాసిన్ ద్వారా టీబీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మన తర్వాతి అంశంగా మానవాళికి శతాబ్దాలుగా సవాలు విసురుతున్న క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ వైపు వెళ్దాం. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వ్యూహం గురించి చదివినప్పుడు నా మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకలా అనిపించింది? ఇది కేవలం ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఒక పక్కా క్రిమినల్ ప్లాన్ లాగా అనిపించింది. అసలు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళాక ఎక్కడ దాక్కుంటుంది? దీని క్రిమినల్ ప్లాన్ అనడం 100% కరెక్టండి. ఇది అత్యంత మోసపూరితమైన శత్రువు. సాధారణంగా మన ఊపిరితిత్తుల్లోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశిస్తే మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే అప్రమత్తమవుతుంది. అవును, ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది కదా. కరెక్ట్. అక్కడికి మ్యాక్రోఫాజస్ అనే భద్రతా దళాలను పంపుతుంది. ఈ మ్యాక్రోఫాజస్ అనేవి మన శరీర పారిశుద్ధ్య కార్మికులు లేదా పోలీసులు లాంటివి. ఓకే, పోలీసులొచ్చారు. తర్వాత ఇవి శత్రువును పట్టుకుని అమాంతం మింగేసి లోపల యాసిడ్ లాంటి పదార్థాలతో వాటిని నాశనం చేస్తాయి. కానీ ఇక్కడే ఈ టీబీ బ్యాక్టీరియా తన అసలు రూపం చూపిస్తుంది. అది చనిపోదా? లేదు, ఇది ఆ మ్యాక్రోఫేజ్ కణాల ద్వారా మింగబడిన తరువాత చనిపోదు. ఆ కణాల లోపలుండే రసాయనాలను తట్టుకుని ఏకంగా ఆ పోలీస్ కణాన్నే తన ఇల్లుగా మార్చుకుంటుంది. వాట్? అంటే ఒక దొంగ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లోనే దాక్కుని అక్కడ్నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లుందనమాట. బయట వెతికేవాళ్లకి అసలు దొరకడు. ఖచ్చితమైన ఉదాహరణ. ఆ మ్యాక్రోఫేజ్ కణాల లోపలే ఉంటూ నెమ్మదిగా తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. అందుకే ఇది అంత త్వరగా బయటపడదా? అవును, అందుకే ఇది చాలా కాలం పాటు బయటకు కనిపించదు. కాని లోపల నెమ్మదిగా ఊపిరితిత్తులను తినేస్తుంటుంది. దీనివల్ల సాయంత్రం పూట విపరీతమైన జ్వరం రావడం, బరువు దారుణంగా తగ్గిపోవడం, ఆకలి మందగించడం, అలాగే కఫంలో రక్తం పడడం లాంటి భయంకరమైన లక్షణాలొస్తాయి. మరి దీన్నెలా చంపాలి? ఇది లోపల దాక్కుకుంటుంది కాబట్టి దీన్ని ఒకే ఒక్క మందుతో చంపడం అసాధ్యం. ఆ మందుల పట్ల ఇది సులభంగా నిరోధకతను పెంచుకుంటుంది. అందుకే టీబీ నివారణకు 6 నెలల నుండి సంవత్సరం పాటు బహుళ మందులను
అంటే కాంబినేషన్ థెరపీని వాడాల్సొస్తుంది. మ్మ్. పోలీస్ స్టేషన్లో దాక్కున్న ఆ దొంగను చంపడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం ఐసోనియాసిడ్ అని ఈ ఆధారాలు చెబుతున్నాయి. అవును, ఐసోనియాజిడ్ చాలా ముఖ్యమైన డ్రగ్. కానీ ఈ మందు పనిచేసే విధానం చాలా విచిత్రంగా ఉంది. ఇది నేరుగా వెళ్లి బ్యాక్టీరియాను చంపదట కదా, మరి ఎలా పనిచేస్తుంది? ఐసోనియాజిడ్ అనేది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ సృష్టించిన ఒక అద్భుతమైన ట్రోజన్ హార్స్. ఇదొక డ్రగ్. ప్రోడ్రగ్ అంటే? అంటే ఇది మనం మింగినప్పుడు లేదా మన రక్తంలో ప్రవహిస్తున్నప్పుడు నిష్క్రియాత్మకంగా అంటే ఇనాక్టివ్గా ఉంటుంది. ఆ రూపంలో అది ఏ బ్యాక్టీరియాను ఏమీ చేయలేదు. మరలాంటప్పుడు అది బ్యాక్టీరియాని ఎలా చంపుతుంది? కాని ఎప్పుడైతే ఇది ఆ టీబీ బ్యాక్టీరియా దాక్కున్న కణంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ టీబీ బ్యాక్టీరియా తన జీవక్రియల కోసం స్వయంగా క్యాటీజెడ్ అంటే KATG అనే ఒక ఎంజైమ్ను ఉత్పత్తి చేసుకుంటుంది. ఓకే, ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ ఐసోనియాజిడ్ వెళ్ళి ఆ బ్యాక్టీరియా లోపల సైలెంట్గా కూర్చుంటుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా తన సొంత క్యాట్జీ ఎంజైమ్ను విడుదల చేస్తుందో ఆ ఎంజైమ్తో రియాక్ట్ అయ్యి ఈ ఐసోనియాజిడ్ అత్యంత క్రియాశీలంగా అంటే ఒక భయంకరమైన విషంగా మారిపోతుంది. ఓ వావ్! అప్పుడు అది ఆ బ్యాక్టీరియా కణకవచానికి కావలసిన మైకోలిక్ యాసిడ్ అనే పదార్థాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. వావ్! ఇదెంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది శత్రువు కోటలోకి మనం పంపే ఒక టైం బాంబు లాంటిదన్నమాట. కరెక్ట్, సరిగ్గా సరిపోయే పోలిక. విచిత్రమేమిటంటే ఆ బాంబును పేల్చే స్విచ్ మన దగ్గర లేదు. ఆ క్యాట్జీ ఎంజైమ్ రూపంలో సాక్షాత్తూ ఆ శత్రువు చేతిలోనే ఉంటుంది. అవును, బ్యాక్టీరియాకే తెలీదు తనేం చేస్తుందో. బ్యాక్టీరియా తనకు ఏమీ కాదనుకొని తన ఎంజైమును వాడుకుంటుంది. తీరా చూస్తే తనకు తెలియకుండానే తన మరణశాసనాన్ని తానే రాసుకుంటుంది. తనను చంపే బాంబును తానే పేల్చుకుంటుంది. ఇదొక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. అవును, ఇదొక అద్భుతమైన సైంటిఫిక్ ఆవిష్కరణ. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒకే మందు వాడకూడదు కాబట్టి ఈ ఐసోనియాజిడ్తో పాటు ఇథాంబ్యూటాల్ లాంటి మరో మందును కూడా కలుపుతారు. ఇథాంబ్యూటాల్ ఏం చేస్తుంది? ఒకవైపు ఐసోనియాజిడ్ బ్యాక్టీరియా తనను తాను పేల్చుకునేలా చేస్తూ లోపల విధ్వంసం సృష్టిస్తుంటే ఒకవేళ బ్యాక్టీరియా ప్రాణాలతో పోరాడుతూ మళ్లీ తన గోడలను కట్టుకుందామని ప్రయత్నిస్తే ఆ గోడలు కట్టడానికి అవసరమైన మరొక ఎంజైమ్ను ఈ ఇథాంబ్యూటాల్ అడ్డుకుంటోంది. రెండు వైపులా దాడి అన్నమాట. అవును, ఇలా అన్ని వైపుల నుంచి తప్పించుకునే మార్గం లేకుండా దాడి చేయడం వల్లే ఆ మొండి టీబీ బ్యాక్టీరియా నాశనమవుతోంది. అద్భుతం. కానీ వింటుంటే బాగానే ఉంది. ప్రాక్టికల్గా ఒక సమస్య వస్తోంది కదా. ఏంటది? కొంతకాలంగా ఈ పాత మందులు కూడా సరిగ్గా పనిచెయ్యని మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీబీ, MDR టీబీ కేసులు పరిగిపోతున్నాయని మనం వార్తల్లో వింటున్నాము. ఇందాక మీరు చెప్పినట్లు బ్యాక్టీరియా తెలివి మీరిపోయి పాత ఆయుధాలను తట్టుకోవడం నేర్చుకుంటోంది కదా. అవును, అది ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న పెద్ద సమస్య. అలాంటప్పుడు ఆ రోగుల పరిస్థితి ఏంటి? పాత ఆయుధాలు ముద్దుబారిపోతే ఖచ్చితంగా కొత్త ఆయుధాలు కావాలి. అలాంటి ఆధునిక డ్రగ్ డెవలప్మెంట్లో వచ్చిన కొత్త ఆయుధమే బెడాక్విలిన్ అని చదివాను. ఈ మందు పాత వాటికంటే ఎలా భిన్నంగా పనిచేస్తుంది? ఈ బెడాక్విలిన్ అనేది క్షరవ్యాధి చికిత్సలో నిజంగా ఒక సంచలనం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నిరీక్షణ తర్వాత క్లినికల్ ప్రాక్టీస్లోకి వచ్చిన సరికొత్త యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్ ఇది. ఓ, 40 ఏళ్ల తర్వాత? అవును, ఇది మునుపటి మందుల కంటే పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న మందులన్నీ కణకవచాలపై, గోడలపై లేదా DNAపై దాడి చేస్తాయి కదా. అవును, ఐసోనియాజిడ్ కూడా గోడలనే నాశనం చేస్తుంది కదా. కాని బెడాక్విలిన్ అలా చేయదు. ఇది నేరుగా బ్యాక్టీరియాకు శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రంపై దాడి చేస్తుంది. ఆ బ్యాక్టీరియా బతకాలంటే, మల్టిప్లై అవ్వాలంటే దానికి ATP అనే శక్తి అవసరం. ATP అంటే బ్యాక్టీరియాకు పవర్ లాంటిదా? కరెక్ట్. ఆ శక్తిని తయారు చేసే ఒక ప్రత్యేకమైన మోటార్ లాంటి ఎంజైమ్ ఉంటుంది. దాని పేరే ATP సింథేస్. బెడాక్విలిన్ వెళ్ళి ఆ మోటార్ను లాక్ చేసేస్తుంది. దాన్ని తిరగనివ్వదు. అద్భుతం. కానీ నాకు చిన్న డౌట్. చెప్పండి. మన మానవ కణాలకు కూడా బతకడానికి శక్తి కావాలి కదా. మన కణాల్లో కూడా ATP ఉంటుంది కదా. మరి ఈ బెడాక్విలిన్ బ్యాక్టీరియా పవర్ కట్ చేసినట్లు
మన కణాల పవర్ కట్ చెయ్యదా? భలే అడిగారు. మళ్ళీ మనం మొదటి పాయింట్ దగ్గరకొచ్చాం. అదే సెలెక్టివ్ టాక్సిసిటీ. మళ్ళీ సెలెక్టివ్ టాక్సిసిటీనా? అవును. మన కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలో ఉండే ఏటీపీ సింథేస్కు, ఆ బ్యాక్టీరియాలో ఉండే ఏటీపీ సింథేస్కు ఆ రసాయన నిర్మాణంలో చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది. ఓ, అంటే ఆ రెండు మోటార్లు వేర్వేరు డిజైన్తో ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. బెడాక్విలిన్ కేవలం ఆ బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్నే గుర్తించి బ్లాక్ చేస్తుంది, మన కణాలను వదిలేస్తుంది. అంటే ఏకంగా బ్యాక్టీరియా కణానికి మాత్రమే పవర్ కట్ చేస్తుందన్నమాట. సూపర్ లాజిక్ ఇది. శక్తి లేకపోతే ఆ బ్యాక్టీరియా ఎంజైమ్లను ఉత్పత్తి చేయలేదు, ఆ, కణకవచాలను నిర్మించలేదు, అసలు బతకలేదు. అందుకే పాత మందులకు లొంగని అత్యంత ప్రమాదకరమైన ఎండిఆర్ టీబీ బ్యాక్టీరియా కూడా దీని దెబ్బకు లొంగిపోవాల్సిందే. వావ్! అసలీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఎంత తెలివిగా, ఎంత సూక్ష్మంగా వ్యవహరిస్తోందో కదా! అవునండి, ప్రతి మందు వెనుక దశాబ్దాల పరిశోధన ఉంటుంది. ఈ లోకేన విశ్లేషణలో మనం ఆధారాల నుండి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నేర్చుకున్నాము. శిలీంధ్రాల పటిష్టమైన కణకవచాలను, ఆ వాటిలో మాత్రమే ఉండే ఎర్గోస్టెరాల్ అనే ఒకే ఒక తాళం ద్వారా ఎలా పగలగొట్టాలో చూశాము. కరెక్ట్. ఆంఫోటెరసిన్ బి మరియు ఫ్లూకోనజోల్ పాత్ర అందులో చాలా ముఖ్యం. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి బాధాకరమైన సమస్యల సమయంలో వాడే మోక్సిఫ్లాక్ససిన్ లాంటి బ్రహ్మాస్త్రాలను ప్రతి చిన్నదానికి వాడకుండా ఆచితూచి ఎందుకు వాడాలో తెలుసుకున్నాము. అవును, అది పబ్లిక్ హెల్త్కి చాలా అవసరం. బ్యాక్టీరియాకు ట్రైనింగ్ ఇస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఎంతటి భయంకరమైన పరిణామం వస్తుందో అర్థం చేసుకున్నాము. ఇక మనల్ని రక్షించే కణాల్లోనే దాగిన మోసపూరితమైన టీబీ బ్యాక్టీరియాను, దాని స్వంత ఎంజైమ్తోనే చంపే ఐసోనియాజిడ్ టైమ్ బాంబ్ వ్యూహాన్ని, ఆ పవర్ కట్ చేసే బెడాక్విలిన్ గురించి వివరంగా మాట్లాడుకున్నాము. అవును, ఇదంతా చూస్తుంటే ఒక నిరంతర ఆయుధ పోటీ, అంటే ఒక ఆర్మ్స్ రేస్ లాగా అనిపిస్తుంది. ఒక పక్క కెమిస్టులు, పరిశోధకులు కొత్త రసాయన నిర్మాణాలతో, కొత్త వ్యూహాలతో మందులను డిజైన్ చేస్తున్నారు. మరోపక్క ఆ సూక్ష్మజీవులు కూడా ప్రాణాలతో ఉండటం కోసం తమను తాము మార్చుకుంటూ బతకడానికి కొత్త దారులు వెతుకుతూనే ఉన్నాయి. అవును, మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రకృతిలో ఆ బ్యాక్టీరియాలు ఇంకొక అడుగు ముందుకేస్తాయి. మందులను తయారుచేసే కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో, ఆ వాటిని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వాడటం కూడా అంతే ముఖ్యం అని మనం ఎప్పుడూ గుర్తించాలి. నిజమే. ఇది కేవలం ల్యాబ్లో శాస్త్రవేత్తలు మాత్రమే చేసే పోరాటం కాదు. ఖచ్చితంగా కాదు. బాధ్యతగా మందులు వాడటంలో మనందరి పాత్ర ఉంది. ఇస్తున్నాము. కాని ఒకవేళ రేపు ఆ టీబీ బ్యాక్టీరియా మరింత తెలివిగా పరిణామం చెంది మన ఐసోనియాజిడ్ బాంబును పేల్చే ఆ క్యూజీ ఎంజైమ్ను అసలు ఉత్పత్తి చేయడమే పూర్తిగా మానేస్తే, అది నిజంగానే భయపెట్టే ఊహ. అవును, ఆ స్విచ్నే తమ జన్యుల్లోంచి తీసేసుకుంటే అప్పుడు మన పరిస్థితేంటి? మనం నిజంగా ఆధునిక మందుల ద్వారా బ్యాక్టీరియాను శాశ్వతంగా అంతం చేస్తున్నామా, లేక మనకు తెలియకుండానే వాటికి కఠినమైన సవాళ్లు విసురుతూ మరింత తెలివైన, ఎదురులేని సూపర్ బగ్స్గా పరిణామం చెందడానికి మనమే దారి చూపిస్తున్నామా? ఇదొక ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నండి. మనం దీని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా. ఇలాంటి ఒక జటిలమైన ఆలోచింపజేసే ప్రశ్నను మీకే వదిలేస్తూ ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. వస్తుంటాను. ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.